ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ దిన దేవుని వాగ్దానం అనే ఈ కార్యక్రమం ద్వారా బలపరచబడుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం ప్రభు తన కృపలతో మనల్ని నింపుతూ ప్రతి వాగ్దానం ద్వారా బలపరుస్తూ మరొక దినాన్ని ఉచితమైన కృపలో మనకిచ్చి ఉండగా ఈ ఉదయకాల సమయాన్ని ప్రార్థనతో వాక్యంతో ప్రారంభించున్నారు కదా. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నట్లయితే, ఆశీర్వదించబడుతున్నట్లయితే తప్పకుండా అనేకులకు ఈ యొక్క కార్యక్రమాన్ని షేర్ చేయండి. తద్వారా దైవికమైన ఆశీర్వాదాలు మీరు పొందాలని నేను మీతో ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహించేందుకు మన మధ్యకు వస్తుండగా చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనముల నుండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అని ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఏ సమస్యతో ప్రారంభించి ఉన్నాము, ఏ ఆలోచనతో ప్రారంభించి ఉన్నాము, ఏ ఇరుకులో ఇబ్బందుల్లో నుండి ఆర్థికమైన పరిస్థితిని అనుభవిస్తూ ప్రారంభించి ఉన్నాము, ప్రభు నేను చూస్తూ ఉన్నాడు. ఆయన మీపై తన దృష్టి నిలిపి ఉన్నాడు. ఒకవేళ ఆశీర్వాద కొరకు, ఒకవేళ ఐశ్వర్యవంతులు అవ్వట కొరకు, మీకున్న సంపద వృద్ధి అవ్వట కొరకు, ఆశీర్వదించబడుట కొరకు ఇక్కడ మీ యొక్క ప్రయత్నం మీరు చేస్తూ దేవుని చిత్తానికి అవకాశం ఇవ్వక మీ ఇష్టానుసారంగా ఒకవేళ ఇంతవరకు అడుగులు వేసి ఉన్నారేమో, ప్రభు నిన్ను దృష్టించి నీకు ఆలోచన చెబుతూ ఉన్నాడు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును అని. నరులు ఎంత కష్టించినను ఆ కష్టం వల్ల ప్రతిఫలం ఉండదు గాని యెహోవాయే ఆశీర్వదిస్తే ఆ యొక్క ఆశీర్వాదం నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని తన మాటను వాగ్దానంగా అనుగ్రహిస్తూ ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే భక్తుడైన దావీదు నిత్యము దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి దేవుని ఆరాధించేవాడు, దేవుని నిత్యము స్తుతించేవాడు, దేవునికి నిజమైన ఆరాధికుడిగా దావీదు ఉన్నాడు. కనుకనే దావీదు పైకి దేవుని దృష్టి వెళ్ళింది. దావీదు దేవుని యందు నడిచిన ఆ యొక్క నడవడికను బట్టి, యథార్థతను బట్టి, నీతిని బట్టి, భక్తిని బట్టి గొర్రెల కాపరిగా ఉన్నను తనను దీవించాలి, ఆశీర్వదించాలని తలపు కలిగిన దేవుడు మరొక రాజ్యానికి రాజునిగా నియమించి ఐశ్వర్యవంతుడిగా మార్చి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు దేనిపై ఆధారపడుచున్నావు, దేని యందు మరి పరుగులు పెడుచున్నావు, ప్రభు నిన్ను దృష్టిస్తూ ఉన్నాడు. నీవు దేవుని యందు మరి వినయ విధేయతలతో, భయభక్తులతో మరి ప్రతి దినాన్ని నమ్మికతో, యథార్థతో నీవు ప్రారంభిస్తే, దేవుని వాగ్దానమందు నువ్వు నిలిచి ఉంటే ప్రభు నిన్ను ఆశీర్వదించటకు, నిన్ను ఐశ్వర్యవంతునిగా, ఐశ్వర్యవంతురాలిగా చేయడానికి ప్రభు యొద్దకు వస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయాన ఈ యొక్క వాగ్దానంపై ఆధారపడు, నమ్మిక ఉంచి విశ్వాసంతో కలుసుకున్నట్లయితే ఈ మాట నీ ఎడల, నీ కుటుంబం ఎడల నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయం మీ ప్రియులకు మీరు చేయాలి. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చబడని కాక యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చునని ఈ వాక్కు తెలియజేసి ఉన్నావు ప్రభా. ప్రభు ఈ దినమున ఎవరు ఏ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో బాధపడుతున్నారు, ఆర్థిక అప్పులని ప్రతి కాడిని విరగొట్టండి ప్రభా. ప్రతి కుటుంబంలో నెమ్మది, సంతోషము, సమాధానము, ఆరోగ్యము కలుగును గాక, సమృద్ధి కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. మీ ప్రియులు వారు ప్రారంభిస్తున్న చేతి పని ప్రయత్నాల్లో నీ హస్తము తోడే ఉంచి నడిపించండి. వారి ఉద్యోగం అందులో, వారి చదువులు ఎందుకు, వారు చేస్తున్న ప్రతి చేతి పని ఎందుకు ప్రభా నీ ఆశీర్వాదం వారికి కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. ఈ దినములనే ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, నీ వాక్కుల చేత ఆదరించబడాలి ప్రభా. అటు రక్షణ భాగ్యం వారు కలుగు చేసి నీ వైపు ఆకర్షింపు చేసుకోండి. అలాగే తండ్రి నీకే వందనాలు. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి చుట్టూ నీ కంచె వెండయ్యా. అయ్యా చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. అలాగే ఎవరి బిడ్డలు కబంధస్థల్లో బంధించి నీ కొరకు వాడుకోండి ప్రభా. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. ఏ దినమున ఇహపాల సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు నీ బిడ్డలందరికీ కలుగును గాక నీ ప్రార్థిస్తున్నాను. పనిలో పరిచర్యలు నీ దాసులందరికీ నీ కృప తోడుగా ఉంచి నడిపించి ప్రార్థిస్తున్నానయ్యా. ఐశ్వర్యవంతులు అవుటకు ప్రభు ఎవరైతే ప్రయాసపడుచు, ఇదిగో ప్రభు ఇంతవరకు నిన్ను విడిచి నడిచి ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకున్నాయా. ఇదిగో నీ ఆశీర్వాదం వారిపైకి వచ్చినట్లుగా కనికరించి, కరుణించి ప్రభు నీ యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరు అనుభవించినట్లుగా సహాయం దయచి అందరికీ మ్యారెడ్ అలాగే బాండేజ్ అనుకుంటున్నారో నీ దీవెనలన్నీ వారిపై కుమరించి వారిని మీరు నడిపించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అనిపించున్నాను. ఈ దిన వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి మీరే మహిమ పొందమని నజరేయుడైన నామములో ప్రార్థించి పెడుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈ దినమున తన వాగ్దానం మీ పట్ల నెరవేర్చి నడిపించుగాక.